రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేటలో విషాదం చోటు చేసుకుంది. ఓ రైతు బోరుబావి మోటార్ పైపులు దించే క్రమంలో నలుగురికి విద్యుత్ షాక్ తగిలింది. భూమయ్య అనే కూలీ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురు కూలీలు కర్నల శ్రీనివాస్, కర్నల మహేష్, పంజల రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారికి వేములవాడ ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులను వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరామర్శించారు. మృతుడు భూమయ్య కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అలాగే గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తామన్నారు ఆది శ్రీనివాస్. ఒక పేద కుటుంబానికి సంబంధించిన వాళ్ళు చనిపోవడం బాధాకరం, హృదయ విదాకరమైన ఘటనగా చూస్తాం. ఎందుకంటే పేదవాళ్ళు ప్రతినిత్యం కూడా మేము ఏదో కూలీ నాలు చేసుకుంటే తప్ప జీవనం కొనసాగదనేటువంటి పరిస్థితి. చనిపోయిన కుటుంబం అయితే మరింత పేదదని, వాళ్ళకి అసలు ఇల్లు కూడా లేదని చెప్తున్నటువంటి సందర్భంలో బాధ అనిపిస్తూ ఉంది. ఆ కుటుంబానికి మేము ధైర్యాన్ని ఇవ్వడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రాబో రోజుల్లో అంటే ఈ కార్యక్రమం జరిగింది కాబట్టి ఆ కుటుంబానికి ప్రభుత్వ పక్షాన తప్పనిసరిగా అండగా నిలబడతామన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మీద బోర్ మీద వైర్లు చూడక పైపు లావట్టేసరికి ఇంత వైర్ల కంటే పైపు పట్టుకునే వరకు చాట కానీ చనిపోయింది. మాకు దెబ్బలు దాకా బోర్ వేరేటోళ్ళది, మేము కూలికి వెళ్ళినాం అన్నట్టు. మెయిన్ లైన్ పైపు లావట్టే వరకు వీటి కంటింది, పెద్ద పైపు అయ్యి మీద కంటింది, వీటి కంటి చాట. పైపులు దించాలి, నీళ్ళు వస్తలేవు, నీళ్ళు తక్కువ అయినాయి. ఒక పైపు దించితే ఎక్కువ వస్తాయని వేరే వాళ్ళు దించారు, 10 రోజులకి వస్తాయి. వాళ్ళు దించి మా ఇంట్లో మాది కూడా దించాలంటే వచ్చారు. ఒక పైపు దించాలని అన్నీ రెడీ చేసుకున్నారు. పైపులు ఆట వరకల్లా మీద వైర్ తాగింది.